పథకాలపై పవన్ మార్క్ కనిపిస్తోంది. మహనీయ పేర్లతో పథకాల పేర్లు మార్పు చేయనున్నారు. జగన్ పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్చేసింది. వాటికి చంద్రబాబు పవన్ పేర్లతో కాకుండా మహనీయుల పేర్లు పెట్టింది. జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా పేరు మార్చారు. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఒడి భోజనంగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జగనన్న ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మనబడి నాడు నేడుకు మనబడి మన భవిష్యత్తుగా పేరు మార్చింది ప్రభుత్వం. ప్రభుత్వ పథకాలపై పవన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహనీయుల పేర్లతో పథకాల పేర్లు మార్పు చేయనున్నారు. జగన్ పేరుతో ఉన్న పథకాల పేర్లను మార్చేసింది. వాటికి చంద్రబాబు పవన్ పేర్లతో కాకుండా మహనీయుల పేర్లు పెట్టింది. జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా పేరు మార్చారు. జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జగనన్న ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మనబడి నాడు నేడుకు మనబడి మన భవిష్యత్తుగా పేరు మార్చింది ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ప్రభుత్వ పాలనలో పథకాల్లో పవన్ మార్క్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. చెప్పినట్లుగానే చూస్తే కొన్ని పథకాల పేర్లకు కూడా మహనీయుల పేర్లనైతే మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యా వ్యవస్థకి విద్యాలయాలని సరస్వతి ఆలయాలుగా తీర్చిదిద్దాలని అయితే మాత్రం ఈ ప్రభుత్వం అయితే భావించింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం మొట్టమొదటి నుంచి పథకాలు అనేవి ఒక రాజకీయానికి వ్యక్తికి సంబంధించిన వ్యక్తికి పేర్లు ఉంటే అది కరెక్ట్ గా ఉండదు. మహనీయులు ఎవరైతే ఉన్నారో, దేశం కోసం సేవ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగ నిరతని గుర్తు చేసే విధంగా కూడా పథకాల పేర్లుంటే బాగుంటుందని ఆయన గతంలోంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే ఈ పేదలకి అన్నదానం చేసేటువంటి కార్యక్రమాలు కానీ, సంతర్పణ చేసే కార్యక్రమాలు కానీ డొక్కా సీతమ్మ పేరుతో ఉండాలని ఆయన గతంలో నుంచి కూడా ప్రపోజల్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా విద్యా వ్యవస్థలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ విద్యా వ్యవస్థ ద్వారా ఏంటంటే వాళ్ళు చేసినటువంటి విశేషమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసే విధంగా కూడా పథకాల పేర్లు ఉండాలి అని ఆయన అయితే మాత్రం చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే విద్యా వ్యవస్థకు సంబంధించి పథకాలు అయితే ప్రవేశపెట్టిన ఆ పథకాలన్నిటికీ కూడా ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం జరిగింది. దాని ద్వారా కేవలం రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకి విషయాలు మాత్రమే విద్యార్థులకు తెలుస్తాయి. కానీ గతంలో విద్యా వ్యవస్థకు సేవ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది పూర్తిగా కూడా విద్యార్థులకు చేయాల్సిన అవసరం ఉంది అనే అంశం మీద మాత్రం పూర్తిగా వాళ్ళైతే చర్చించారు. ఈ నేపథ్యంలోనే పథకాల పేర్లు అయితే మార్చడం అనేది జరిగింది. ఇక జగనన్న అమ్మఒడి అనేటువంటి పథకం అయితే గతంలో ఉన్నది. దాన్ని అయితే మాత్రం అమ్మ అనే పదానికి మరింతగా కూడా గౌరవాన్ని కల్పించే విధంగా తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. అలాగే జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్రగా పెట్టడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా వ్యవస్థలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన పేరు మీదగానే టీచర్స్ డే అనేది జరుపుకుంటారు. ఆయన మొట్టమొదటి ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతిగా కూడా సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి పనిచేశారు. అలాగే జగనన్న గోరుముద్ద అనే దానికి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ సూచించినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చడం జరిగింది. డొక్కా సీతమ్మ అంటే ఆ రోజుల్లో అంటే ఎటువంటి వస్తువులు లేనటువంటి రోజుల్లోనే ఆమె తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టి ఆకలి తీర్చేటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ పేరుని పెట్టడం జరిగింది. ఇక మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని మనబడి మన భవిష్యత్తు అనే పేరుని పెట్టారు. అలాగే స్వేచ్ఛ అనేటువంటి ఒక పథకం, ఆ స్వేచ్ఛ అనే దానికి మాత్రం
బాలిక రక్ష, అంటే దాన్ని స్వేచ్ఛ అంటే అర్థం కానటువంటి పరిస్థితుల్లో బాలిక రక్ష, మిమ్మల్ని రక్షించడానికి ఆ పథకాన్ని ఇచ్చామన్న విధంగా కూడా గుర్తొచ్చే విధంగా కూడా ఆ పథకానికి పేరు పెట్టడం జరిగింది. ఇక జగనన్న ఆణిముత్యాలు, జగనన్న ఆణిముత్యాలు అనే దానికి అర్థం లేదని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి మహోన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతని పేరు మీద పథకాలు పెట్టచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడి పేరు పెట్టడం మూలాన దానివల్ల ఇంత కూడా ఉపయోగం ఉండదని కూడా ఆయన భావించారు. ఈ నేపథ్యంలోనే అబ్దుల్ కలాం పేరు, మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త, సైంటిస్ట్, మిజైల్ మ్యాన్ గా కూడా పేరు తెలిసినటువంటి వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం పేరు మీద కూడా అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. మొత్తం మీద ఇక విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా కేవలం ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన పేర్లు కానీ అతని వారసులకు సంబంధించిన పేర్లు కానీ పెట్టకుండా కూడా కేవలం ఒక విద్యా వ్యవస్థకు సంబంధించిన పేర్లు పెట్టేటప్పుడు మాత్రం మహనీయుల పేర్లు పెట్టడమే జరుగుతుందని దీని ద్వారా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.